నమస్తే ఫ్రెండ్స్. నిన్న కొంచెం యూట్యూబ్లో సర్చింగ్ చేస్తుంటా, వీడియోలు చూస్తుండగా శివకుమార్ అన్న మన హైదరాబాదు పులి బిడ్డ ఇండియన్ ఐడల్కి పోయి అక్కడ అతని గురించి చెప్పిండు అన్నట్టు. అన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కొంచెం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఇండియన్ ఐడియాలకు పోయి మంచిగా కొంచెం మన హైదరాబాద్ పేరు మంచి సంపాదించిండు. అన్న కష్టం ఏందనంటే, అన్న బ్యాక్గ్రౌండ్ ఏందనంటే, అన్న దోశ బండి. అన్న దోశ ఎంత అంటే 10 రూపీస్, 10 రూపాయల దోశతో స్టార్ట్ చేసి ఇంటి దోశ అని పేరు పెట్టి దానికి మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్నది అన్నకు. అయితే ఇవాళ ఏం చేసినానంటే, నేను మన బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేద్దాం, ఒకసారి చూద్దాం, అన్నను పోయి ఇక్కడ వద్దామని చెప్పని పోదామని అనుకుంటున్నాను. లేట్ చేయగా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేస్తా, పోయి టేస్ట్ ఎట్లుందో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? లెట్స్ గో. మొత్తానికైతే ఇంటి దోశకైతే వచ్చేసినాము. ఒక మాస్టర్ ఇక్కడైతే దోశలు వేస్తుండు, చూద్దాం ఎలా వేస్తాడో. అయితే 15 దోశలు వేసిండు. అటు అంటే ఒక ట్రిప్పుకి 15 దోశలు అంటే 150 రూపాయలు అన్నట్టు. కొంచెం ఆయిల్ వేసిండు. వన్ సైడ్ అయితే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. వీటిని మళ్ళా మర్రేస్తుండు. ఎర్రగా కాలేంత వరకు అయితే కాల్చిండు. అయిపోయింది, కథం తీసేస్తుండు చూడండి. చూసుకుంటే మనకు ఫుల్ మెనూ ఉంది. దోశ 10 రూపీస్, ఇడ్లీ 10 రూపీస్, ఉప్మా 10 రూపీస్, ఉగ్గాని 10 రూపీస్. లంచ్ టైంలో కూడా ఉగ్గాని, పులావ్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, పుదీనా రైస్ ఉంది. మంత్లీ పాసెస్ కూడా ఉన్నాయి. మంత్లీ పాస్ 500, 60 టిఫిన్స్ వస్తాయి అన్నట్టు మంత్లీ పాస్లో. చూడొచ్చు ఆడ అన్ని దోశలు వేసి చాలామంది తింటున్నారు. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇటు సైడ్ ఇంకొక మాస్టర్ కూడా ఉన్నాడు. ఫుల్ పబ్లిక్ అయితే మంచిగా ఆల్మోస్ట్ ఫుల్ టేస్టీగా ఉందని చెప్పని అన్నారు. నేను కూడా ట్రై చేద్దామని చెప్పని పోదామని చెప్పని చూస్తున్నాను. పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. పొద్దున్న టిఫిన్ టైం కాబట్టి ఆల్మోస్ట్ బయట అందరూ అంటే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ నిల్చొని అయితే మరి తింటున్నారు. సిట్టింగ్ అయితే లేదు, ఖాళీ స్టాండింగే ఉన్నది. నేను కూడా వెళ్ళి తీసుకుందామని చెప్పి స్టార్ట్ చేసినాను. పోయి ఒక ప్లేట్ తీసుకొని 2 దోశలు అయితే వేసుకున్నా. ఫస్ట్ చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉందా టేస్ట్ చూద్దామని చెప్పని చూస్తుంటే చట్నీ ఇటు సైడ్ ఉంది. చట్నీ కోసం అని చూస్తున్నా. నా చట్నీ అని అడిగితే కొంచెం వేసేయండి అన్న, చూద్దాం ఎట్లుంది టేస్ట్ అని చెప్పని ఇటు సైడ్కి వచ్చిన ఒక సైడ్కు తింటున్నా. ఇక చట్నీ మాత్రం అన్లిమిటెడ్ ఉంది. సూపర్ అంటే సూపర్గా నచ్చింది. ఇటు సైడ్ కూడా ఇంకొక మాస్టర్ ఉన్నాడు. 2 మాస్టర్లు ఉన్నారు అన్నట్టు. అట్ ఏ టైం ఈ మాస్టర్ కూడా ఎన్ని దోశలు వేస్తాడో చూద్దాము. మంచిగా దోశ వేస్తాడు, స్టైల్గా అయితే స్టైల్గా వేస్తుండు, ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా వేస్తుండు. పిండి దనదాన వేసుకుంటా రౌండ్గా తిప్పేస్తుండు. చూద్దాం ఈ మాస్టర్ ఎలా వేస్తాడో. ఈ మాస్టర్ది కూడా సేమ్ టేస్ట్, ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ అదే పిండి కాబట్టి టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది.
ఆ మాస్టర్ది ట్రై చేసిన, నేను ఈ మాస్టర్ది ట్రై చేసిన. ఇద్దరిది మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. ఈ మాస్టర్ అయితే అట్ ఏ టైము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 దోశలు అయితే వేసిండు అట్ ఏ టైంలో. దాని మీద మళ్ళీ ఆయిల్ చల్లుతుండు కొంచెం లైట్గా. నేనైతే ఒకటో రెండో తిందాం అనుకున్నా. కాకపోతే డైరెక్ట్ ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 దోశలు వేసుకుంటా టక అంటే టక వెళ్ళిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే కాబట్టి డైరెక్ట్ వచ్చేసినాం కాబట్టి ఇక్కడికే వచ్చి తిన్నా అన్నట్టు బ్రేక్ఫాస్ట్. చాలా అంటే చాలా బాగుంది. మన మాస్టర్ చూద్దాం. మాస్టర్ మొత్తం దోశలన్నీ మర్రేస్తుండు. ఆయిల్ వేసిండు కదా, మర్రేస్తుండు. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎర్రగా గాలేటట్టు మర్రేసి పెడుతుండు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. 10 రూపీస్లో ఇంత టేస్టీ దోశ దొరుకుతుందంటే చాలా గ్రేటు. అది నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, దోశ అంటే దోశ మామూలుగా లేదు. ఇంటి దోశ అంటే మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది దోశ. అంత న్యాచురల్గా ఉన్నది. చిన్నవి 1 కాదు 2 కాదు 4 తిన్నా నేనైతే. ఆటోమేటిక్గా 4 వెళ్ళిపోయినాయి. అంత టేస్ట్ కూడా సూపర్ ఉంది. చట్నీ అయితే అల్టిమేట్ అన్లిమిటెడ్ ఉన్నది. సూపర్ అంటే సూపర్గా ఉన్నది. నాకైతే మస్తు నచ్చింది. పిచ్చగా కొత్త టేస్ట్ చేసినట్టుంది. కొత్తగా అంటే కొత్త టేస్ట్ అంటే టేస్ట్ సూపర్గా ఉన్నది. ఈ 70mm దోశ, మసాలా దోశ, గీ దోశ అవన్నీ ఏం పని చేస్తలేవు. ప్లెయిన్ దోశ సూపర్గా సింపుల్గా ఉన్నది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, టేస్ట్ చేయొచ్చు. అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. అన్న కూడా ఇంకా మంచి శివకుమార్ అన్న మంచి స్టేజ్కి వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మన హైదరాబాద్ పరువు కూడా కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివకుమార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.